హాయ్! వెల్కమ్ టు డెలిషియస్ రెసిపీస్ బై సుష్మా. ఈరోజు ఛానల్‌లో క్యారెట్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది చాలా ఈజీ అండ్ క్విక్ రెసిపీ అండ్ లంచ్ బాక్స్ రెసిపీ కూడా. ఎర్లీ మార్నింగ్ బాక్సెస్‌లో పెట్టేటప్పుడు కూడా ఈజీగా చేసేయచ్చు అండ్ వెరీ హెల్తీ రెసిపీ అండ్ వెరీ కలర్ఫుల్ కూడా కాబట్టి పిల్లలు ఎవరైనా కూడా ఈజీగా తినేస్తారు. సో, దీనికి ప్యాన్‌లో ముందుగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అండ్ 1 టీ స్పూన్ ఘీ కూడా వేసుకోండి. సో, అందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర అండ్ కర్రీ లీవ్స్ ఇవి ఒకసారి అలా ఆయిల్లో ఒకసారి వేపేసుకోండి. అండ్ నెక్స్ట్ ఆనియన్స్, చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్, 1 మీడియం సైజ్ ఆనియన్ పడుతుంది. సో ఇవి ఒకసారి ఆయిల్లో బాగా వేపేసుకోండి. అండ్ గ్రీన్ చిల్లీ సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. ఇవి పడతాయి బాగానే, ఎందుకంటే క్యారెట్ తీయగా ఉంటుంది కాబట్టి గ్రీన్ చిల్లీ ఎక్కువ పడుతుంది కొంచెం. అండ్ గ్రీన్ పీస్, ఫ్రెష్ గ్రీన్ పీస్ అండి, లేదా ఫ్రోజన్ ఏనా అన్బాయిల్డ్, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందులో వేపుతాం కాబట్టి అవి ఈజీగా బాయిల్ అయిపోతాయి. ఇవన్నీ బాగా ఆయిల్లో ఒకసారి బాగా వేపుకోండి. అండ్ నెక్స్ట్ క్యారెట్ గ్రేట్ చేసి పెట్టుకోండి. ఒక 4 మీడియం సైజ్ పడుతుంది, అంటే నేను ఇద్దరికి రైస్ వండుతున్నాను. సో క్యారెట్ 4 మీడియం సైజ్, మీ క్యారెట్ సైజుని బట్టి ఇంచుమించు. సో ఇది కూడా బాగా ఆయిల్లో వేపుకోండి. కొంచెం పచ్చిదనం పోయేదాకా క్యారెట్ బాగా వేపుకోవాలి. సో ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు అండ్ సాల్ట్ యాజ్ పర్ టేస్ట్, అంటే మీరు అన్నం ఎంత వేస్తున్నారో దాన్ని బట్టి కూడా క్యారెట్, ఆనియన్స్ దీన్ని బట్టి మొత్తానికి సాల్ట్ వేసేసుకోండి. సో ఈ రెండు బాగా అలా కలిపేసుకోండి. అలా ఉంచేయండి కొంచెం క్యారెట్ పచ్చి వాసన పోయేదాకా మధ్య మధ్యలో కలుపుతూ. సో మీకు ఇక్కడ ఆల్మోస్ట్ క్యారెట్ బాగా ఫ్రై అయిపోయింది. ఇంకా మీరు బాయిల్డ్ రైస్ యాడ్ చేసుకోండి. రైస్ ముందే వండి పెట్టేసుకొని ఉంటే బాగా చల్లారిపోయి ఉంటే రైస్ బాగా పొడి పొడిగా ఉంటుంది. సో బాయిల్డ్ రైస్ యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసేయండి. జస్ట్ మిక్స్ చేసేసి అలా ఆపేయద్దు స్టవ్ని, రైస్ మొత్తం హీట్ ఎక్కాలి. అప్పుడే మీకు క్యారెట్ రైస్ టేస్టీగా ఉంటుంది. నార్మల్గా రైస్ వేసి ఇంకా స్టవ్ ఆపేసి కలిపేస్తే మీకు క్యారెట్ వేడిగా ఉంది కదా అని అనుకుంటే అవ్వదు. బాగా రైస్ మొత్తం హీట్ ఎక్కేలాగా ఎక్కడ రైస్ ఉండలు లేకుండా బాగా కలిపేసుకోండి. అంతే అండి, వెరీ ఈజీ అండ్ క్విక్ క్యారెట్ రైస్ రెడీ. సో ఇది మోస్ట్లీ క్యారెట్ ఇష్టం లేని పిల్లలు కూడా ఈజీగా తినేస్తారండి. వాళ్ళు ఒకవేళ కారం అనుకున్న గ్రీన్ చిల్లీ పక్కన పెట్టేసి మిగతా తినేయచ్చు. మనం ఇందులో వేరే కారం ఏం మిక్స్ చేయలేదు కాబట్టి వాళ్ళకి ఎక్కడ కారం కూడా తగలదు. ఇంకెవరైనా అందరికీ ఇష్టపడి తినే ఈజీ క్విక్ రెసిపీ ఇది. సో చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో క్యారెట్ రైస్. క్యారెట్ గ్రీన్ మంచి కలర్ కాంబినేషన్లో మీకు కనిపిస్తుంది కదా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.